స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమైపోతున్నాయి అన్ని పార్టీలు. అక్టోబర్ నెలాఖరు లోపు ఎన్నికలు కూడా పూర్తి చేసేస్తామంటూ కోర్టుకు చెప్పింది ప్రభుత్వం. అయితే ఇక్కడ 34% రిజర్వేషన్లు, అది కూడా బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు జరగబోతాయి అనేది ప్రభుత్వం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎలా సాధ్యం అనేది ఒకటి. మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఎన్నికల్లో ఎక్కడ మొదటి నుంచి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఏకగ్రీవాలు కాకూడదు అనేది, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. దానికి కారణం ఏంటంటే 2 ఏళ్లలో చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అనే ఒక బలమైన నమ్మకంతో ఎక్కడా తగ్గద్దు, ఎలాగైనా ఎన్నికల్లో మనం విజయం సాధించాలి అనేది. పైగా ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, అలాగే సర్పంచ్లు కానీ, పంచాయతీలకు సంబంధించి కానీ, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి నిజంగా ఫస్ట్ డౌట్ అందరికీ ఇదే, బీసీలకి రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సాధ్యం చేసి చూపిస్తారా? వాటన్నిటికంటే ముందు బ్యాలెట్ తో ఎన్నికలు జరపమని చెప్పాలి. వాస్తవానికి ఇది కూడా జరిగిందంట కదా, సర్పంచ్ ఎన్నికలు బ్యాలెట్ తో చేస్తాం. ఎన్నికలు ఎప్పుడు బ్యాలెట్ తో చేస్తారు, ఎందుకంటే దాంట్లో గుర్తులు చాలవు కాబట్టి. అవును, అలా కాదు కదా అందులో అన్ని పంచాయతీలకి వేల పంచాయతీలు కదా ఉండే, కాబట్టి మళ్ళీ వెంటనే మున్సిపాలిటీలు అంటే కుదరదు కాబట్టి అవి బ్యాలెట్ తో చేస్తారు. దానికి సింబల్ ఉండదు కదా. అవును అవును సింబల్ తో ఉండేటటువంటి నువ్వు ఆ సర్పంచ్ ఎన్నికల్ని బ్యాలెట్లతో అవసరమైతే ఈవీఎంలు పెట్టుకోండి, పెట్టుకుని దాని బదులు ఇది పెట్టండి. సర్పంచులకైతే ఒక్కొక్క ఈవీఎం చేయాలి, ఎక్కువ మంది 5-10 మందికి మించి వీటిలోనే ఎక్కువ పోటీ పడతారు. కాబట్టి వీటికి నిజంగా తెలివి ఉంటే కనుక బ్యాలెట్లు వేయచ్చు. కాకపోతే చేస్తారా వీళ్ళు? ఇదివరకు తెలుగుదేశం వాళ్ళే బ్యాలెట్ తో జరగాలి, ఈవీఎం కి వ్యతిరేకం అన్నారు. ఇది 2018-19. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయాక ఈవీఎంల వల్ల ఓడిపోయామంటున్నారు కదా. ఇద్దరి అభిప్రాయం ఏంటో తేల్చుకోవచ్చు, ఎవరేంటో. బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే. ఇంకా ఆ ముక్క చెప్పాల, అది ఎన్నికల సంఘం డిసైడ్ చేయాలి. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, మేము ఈవీఎంలతో రెడీ, లేకపోతే మేము బ్యాలెట్లతో రెడీ అని. అది వాళ్ళకి చెప్పానండి, బ్యాలెట్లు లేదా వాళ్ళకి ఆ స్వేచ్ఛను వదిలేస్తే. ఆ స్వేచ్ఛ వదలడం కాదు, వాళ్ళకి వీళ్ళు చెప్తేనే నడుస్తుంది. అది ఫస్ట్ నెంబర్ 1. ఇకపోతే ఇది మాత్రం ఒక డ్రమటైజేషన్. ఎన్నికలు దీనివల్ల వాయిదా పడచ్చు. ఆ వాయిదాకి ఈ కారణాన్ని చూపెట్టచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జగన్ కూడా 34% ఇచ్చాడు ఇదివరకు, అందుకే వీళ్ళు 34% ఇచ్చింది. జగన్ కిందసారి 2020, 19-20 ఎలక్షన్స్ బిగినైనప్పుడు 34% రిజర్వేషన్లు జీవో ఇచ్చాడు. ఆ జీవో ఆధారంగా ఎన్నికలను కూడా చెప్పాడు, స్థానిక ఎన్నికలని. ఎన్నికల సంఘానికి కూడా అది పంపించాడు. దాని మీదన ఒక అతను సవాల్ చేశాడు హైకోర్టులో. అతను తెలుగుదేశం అతను అంటూ వీళ్ళు ఆధారాలు చూపించారు. వైవిబి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అనుచరుడు అతను తెలుగుదేశం వాడే, ఇదిగో లోకేష్ తో ఫోటోలు, చంద్రబాబుతో ఫోటోలు, ఇదిగో చూసుకోండి అని చెప్పి అతను ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టులో రాష్ట్రవాదాన్ని ఓకే చేశారు ముందు దీంతో ఎన్నికలు జరిగిపోవడానికి. కానీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేశాడు దీన్ని, ఈ తీర్పుని. సుప్రీంకోర్టు 50% దాటడానికి వీల్లేదండి. ఆ కారణంగా మేము 50% చేస్తున్నామంటూ, ఏదైతే ఎస్సీ ఎస్టీ పోను మిగతా అన్ని ఇయే కాబట్టి అన్నటువంటి కోణంలో అప్పుడు వెళ్ళారు ఎన్నికలకి. అంటే అప్పుడు బీసీలకి నేను చేశానని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ ప్రయత్నం, మేము బీసీలకి చేశామని చెప్పుకోవడానికి 34% రిజర్వేషన్. దానికి డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ వారిని ఇవ్వడానికి వీల్లేదని చెప్పి 27 ఇవ్వాలని చెప్పి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేశాక నువ్వు ఎట్ట కాదంటావు? అసలు 27 కూడా ఏమని చెప్పింది, 50% లోపే అని చెప్పి. మరి అది నువ్వు వేసిన కమిటీ. ఇప్పుడు జగన్ టైంలో కూడా ఇట్లాగే చేశారు, అయితే కమిటీ వేయకుండా చేశారన్నారు. వీళ్ళు కమిటీ వేసి చివరికి ఏం తేల్చారు, 27 అన్నారు. అది కూడా 50% లోపు అన్నారు. అప్పుడు 27% రావాలంటే ఏం చేయాలి? బీసీ కోటా తీసేయాలి, ముస్లింల కోటా తీసేయాలి. అది వాళ్ళు ఊరుకోరు, చేయదలుచుకుంటే ఏం లేదు, ఇటు చేయలేదే. వీళ్ళకే దాని జోలికి పోరు. అది రాజశేఖర్కి తెచ్చాడు కదా, నువ్వు మరి తీయచ్చు కదా. ఇంకోటి ఇప్పుడు దాన్ని ఏమంటారు, సనాతన ధర్మం, హిందుత్వ అని చెప్తున్నారు కదా. మత రిజర్వేషన్ అనే దాన్ని రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కొట్టేస్తుంది. దాని కులాల పేరుతో తెచ్చారు దాన్ని. అవును, ఈ కులాల్లో వాళ్ళకి కూడా ఉంది కదా అని చెప్పచ్చు నువ్వు. అంతకైతే మత రిజర్వేషన్ కాదు, అది కులమే అంటున్నారు కదా, బీసీలో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది కదా పోవని చెప్పచ్చు. కానీ అంట చేయట్లేదు వీళ్ళు. అక్కడ 27 అవ్వదు, 34 అవ్వదు.
ఫైనల్గా వచ్చేటోడికి పాత పద్ధతిలోనే రన్ అవుతుంది. దెన్ ఇంకా వీళ్ళు కొత్తగా చేసేది ఇప్పుడు దాని మీదనంటే ఎవరో ఒకళ్ళు అప్పీల్ చేస్తే వాళ్ళని దొంగలు చేయడు. ఇప్పుడు వాళ్ళది ఎతుకుతారు, లేదా వీళ్ళే వైసీపీ మనిషి ఎవరితోనన్నా పిటిషన్ వేయించినా వేయిస్తారు. ఏబిచ్చేదిగో అతను వైసీపీ సో ఎమ్మెల్యేకి అనుచరుడు, చాలా క్లోజు జగన్ కి, ఇట్లాంటివి ఏయో పెడతారు. అట్లాగా ఒక రాజకీయ డ్రామా. అందుకే ముందుగానే వార్నింగ్ ఇచ్చారు, నేను బాబు గారు దీని మీద ఎవరన్నా కోర్టుకి వెళ్తే అంతే ఆ రోజే అయిపోతుంది. ద్రోహులు వాళ్ళు అసలు ఎందుకు ఆ డ్రామాలు ఎందుకు? నీకు కాన్స్టిట్యూషనల్ గా ఉంది 50% దాటకూడదని. ఎంతకాలం ఈ నాటకాలు ఆడదాం? ఇప్పుడు ఇదివరకు మా దగ్గరకి అట్లాగే రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చింది. తర్వాత రెండోసారి మళ్ళీ రివ్యూ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, మేము సిద్ధమని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి అప్పుడు నువ్వు అంత రిజర్వేషన్ చేస్తున్నాడు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఏంటి? అదేం తప్పు, అదేమి ఇది? అప్పుడు మరి రాష్ట్రం మొత్తం అన్నావు కదా నువ్వు వర్గీకరణ, మొన్న వచ్చేటప్పటికి జిల్లాలు అన్నారు. అంటే అప్పుడు రాజకీయం అది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, మాదిగ సామాజిక వర్గం తక్కువ ఉన్నారు, కాబట్టి వర్గీకరణ మార్చేశారు. అప్పుడేమో ఉమ్మడి, ఎందుకు ఉమ్మడిగా ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ విధంగా చేసుకొచ్చారు. అంటే అక్కడ రాజకీయ ప్రయోజనమే. కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు రిజర్వేషన్ ఏం చేశారు? ఇచ్చామని కాగితం మీద చూపెట్టడం, లేదంటాం, కోర్టు కొట్టేయడం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ చూపెట్టడం, ఇది అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేపు పొద్దున వచ్చిన తర్వాత ఏ జడశ్రవణం వేసాడు అనుకోండి పిటిషన్, అది జడశ్రవణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు, జడశ్రవణం మావాడు ఎందుకు అవుతాడు తెలుగుదేశం వాడు కదా అని వీళ్ళు, ఇద్దరు కలిసి చేస్తారు. ఈయన ప్రచారం కోసం అయినా సరే చేస్తారు. ఇవన్నీ జరిగేటటువంటి అంటే అందరం చదువుకున్నాడు, అందరికీ రాజకీయ అవగాహన ఉంది, అందరికీ బుర్రలు ఉన్నాయి, అంతా తెలుసు ఇదేం జరుగుతుందని. కానీ ఎదురోడు దొంగలని ఎవరి కాళ్ళు చెప్పుకుంటా మీడియాలో బతికేయడమే, ఇదే నడుస్తుంది. సార్ ఇంకొకటి కూడా, సార్ కూడా మొన్న ఇప్పుడు ఎన్నికల ఆ ఓటర్ల ముసాయిదా జాబితాను October 3 తర్వాత ఎప్పుడో రిలీజ్ చేస్తానంట. అసలు అంటే 44 లక్షల ఓటర్లకు సంబంధించి, అంటే అక్టోబర్ నెలాఖరు కాబట్టి ఆ కొత్త జాబితా ప్రకారం వెళ్తాయా ఎన్నికలు, లేదంటే పాత జాబితా ప్రకారం? లేదు, వీళ్ళు మొన్న చెప్పడం అయితే ఎన్నికల సంఘం 2025 జాబితా ప్రకారం వెళ్తానండి. లాస్ట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు దాంతోనే వెళ్ళబోతున్నారు. మళ్ళీ ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే ఏమన్నా మారుతుందేమో, కానీ ఈవెన్ అప్పుడు కూడా కుదరదు. ఎందుకంటే అక్టోబర్లోకి సర్ది లిస్ట్ రిలీజ్ చేస్తే మళ్ళీ దాని మీద అభ్యంతరాలు ఈ గోళ ఉంటాయి. అప్పుడు దాదాపుగా డిసెంబర్ జనవరి అయిపోతుంది. కాబట్టి సర్ర ఆధారంగా కుదరదు, పాత ఓటింగ్ ప్యాటర్న్ లోనే పోవాల్సి ఉంటది. అంతే అంతే ఉంటది. అంటే ఇంతకు ముందు ఓట్లు ఉన్న వాళ్ళని ఓట్లు వేసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నాయి లేదని ఈ లిస్ట్ సంబంధం ఇందులోనే వర్తిస్తుందా? మన లోకేష్ గారు ఇచ్చిన హామీ మహిళలకు రిజర్వేషన్లు కేంద్రం చేసిన చేయబోయిన మేము చేస్తామని మొన్న ఆ వేదిక మీద చెప్పారు. అది మరి చూడాలి వీళ్ళు చేస్తారా లేదంటే. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు కోర్టులో వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఛాలెంజ్ చేస్తారు, కోర్టు కొట్టేస్తుంది, అప్పుడు ఈ మాట అంటారేమో మేము 33% ఇస్తాం. రిజర్వేషన్ బిల్ అమలు క్రిందటిసారి అమలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి 33%. ఎందుకంటే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లని బీసీలకు ఇచ్చాడు కదా, మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్, అతను క్లియర్ గా ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళకి అది పరీక్ష కాబట్టి వీళ్ళు అధికారిక నోటుతో చెప్తారు. ఈ రెండు హామీలు మీ ఎఫెక్ట్ ఇప్పుడు జనరల్ సీట్ల మీద పడుతుందా రేపు ఒకవేళ? అదే చూడాలి. జగన్ టైంలోనైతే జనరల్ సీట్లను బీసీలకు ఇచ్చారండి. వీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు ఇదివరకైతే. ఇప్పుడు మరి జగన్ పోటీలోకి దించాడు కదా వీళ్ళని, కాబట్టి ఇవ్వాల్సి వస్తుందేమో, ఇస్తారేమో, తప్పదు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అది కూడా సమస్య. ఇప్పుడు జనసేన అన్నారు అనుకోండి, మాకున్న ఇచ్చిందే 4, నువ్వు మళ్ళీ దీంట్లో నువ్వు బీసీ అంటే కుదరదు పొమ్మను అని వాళ్ళన్నా, నాకు ఇచ్చేదే 5 నువ్వు దాంట్లో మళ్ళీ బీసీ అంటే ఎట్టకో అంటే వాళ్ళన్నా వర్కౌట్ కాదు. అది అందులో ఇంకోటి బీసీ పార్టీ అని చెప్పేది తెలుగుదేశమే, కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటది. మెజారిటీ వాళ్ళే ఇవ్వాల్సి వస్తుంది. ఏం జరుగుద్దో చూడాలి. కానీ అధికారంలో లేకపోయినా ఈ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారు? నిజంగా 2 ఏళ్లలో ఆ స్థాయి వ్యతిరేకత ఉంది అని బలంగా నమ్ముతున్నారా? అంటే సాధారణంగా ప్రతి పార్టీ కూడా సర్వేలు చేసుకుంటారు, మన బలం పెరిగిందా, ప్రతి నెలా చేసుకుంటారు, ప్రతి అంశం మీద చేసుకుంటుంటారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు మార్పు కాదు, కానీ ఫ్యూచర్ లో మన అడుగులకి మార్పు అనేది అది చంద్రబాబు గారు కూడా చేసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న మనుషులు, మన దగ్గర డబ్బులు తీసుకుని చేసే మనుషులు, లేదా మన మీద అభిమానంతో చేసేటట్టు ఈ మూడిట్లో ఇవి ఒకటి ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద రియల్ సర్వే, అంతే కదా. ఇన్ని కోట్ల మంది ఓట్లు వేస్తారు. ఇప్పుడు 3,70,00,000 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మనకి.
4 కోట్ల మందిలో 70% ఓటేసినా కూడా దాదాపు 2.5 కోట్ల మంది ప్రజా తీర్పు. ఇందులో ఎన్ని వస్తాయి? అందులో ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ ఏమైందంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఆ మహిళలకి 1500 ఇవ్వలేదు, అట్లాగే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బందులు ఉన్నాయి, వసతి దీవెన లేదు, అలాగే ఆరోగ్యశ్రీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలు జగన్ ఇచ్చి చూపించడం, మాట నిలబెట్టుకున్నాడు. కానీ మాట నిలబెట్టుకున్నా ఓడాడు. ఇప్పుడు వీళ్ళు మాట నిలబెట్టుకోకుండా గెలిచారు అనుకోండి, రేపు సంక్షేమ పథకాల విషయంలో అతను కూడా పునర్నిర్వచనం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కొత్తగా పెన్షన్లు వీళ్ళు 2 ఏళ్లలో ఇవ్వట్లేదు. అతను వచ్చినప్పటి నుంచి పెన్షన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వచ్చాడు. 3 months కు 6 months కు, చివరిలో 6 months, మొదట్లో 3 months కే చేసుకొచ్చాడు. మళ్ళీ లాస్ట్ ఇయర్ 3 months కే చేసుకొచ్చాడు. అట్లాగే అతను చేసుకొచ్చాడు. వీళ్ళు ఈ 2 years లో కొత్త పెన్షన్ ఏమి ఇవ్వలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అసలు ఊసేలేదు, అట్లాగే దీపం పథకం కింద ఇస్తున్నామంటున్నారు, ఇస్తున్నారో లేదో గ్యాస్ అందరికీ పడట్లేదు. 2 ఏళ్లలో 1 సిలిండర్ కు 2 సిలిండర్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 సిలిండర్లకి వచ్చింది అయితే ఎవరికి లేదు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏడాదికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మేము 30,000 35,000 ఖర్చు పెట్టామని చెప్తున్నారు. జనాలకి మా హయాంలో సంతృప్తి ఎక్కువ ఉందని వీళ్ళు చెప్తున్నారు. అది నిజమా కాదా అన్నటువంటి దానికి మామూలుగా అయితే స్థానిక ఎన్నికల ప్రాతిపదిక కాదు నా దృష్టిలో. ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్ళని గెలిపించుకుంటే మన రోడ్డు పాడైనా డ్రైనేజీ పాడైనా ఏదైనా చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళని పెట్టుకుంటే ఏం చెయ్యడు. అంటే ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగేది కాబట్టి ఎన్నికలు అక్కడే ఎక్కువ లబ్ధి పొందారు జగన్ హయాంలో. లబ్ధి పొందిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తారా జగన్ కోసం? అదే అనేది పబ్లిక్ లో చాలా తెలివితేటలు ఎక్కువ అండి మన రాష్ట్రంలో. ఒరిజినల్ గా చెప్పాలంటే భారతదేశం మొత్తంలో ఉన్న వాళ్ళ తెలివి కంటే మన దగ్గర కొంచెం చెంచాడు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఇవ్వాలి, తెలివితేటలు. ఎందుకంటే ఎంతగా పిండాలో ఆ రకంగా వస్తది. అదే సందర్భంలో ఆ పిండాంగా దానికి కమిట్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ. కాబట్టి నాకు తెలిసి పబ్లిక్ సంక్షేమ పథకాలు ఇచ్చారని జగన్ కు ఓటేశారని నేను అనుకోను. క్రిందసారి స్థానిక ఎన్నికలు ఈ టైంలో ఇప్పుడు 2 సంవత్సరాల ఈ రేపు అక్టోబరు వీళ్ళు అన్నట్టు నేను అనుకోవడం డిసెంబర్ దాకా పడుతుంది అనుకుంటా. 2.5 ఏళ్ళు ఎలక్షన్ అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఇప్పుడు నేను నా ఏరియాలో కార్పొరేటర్ను కౌన్సిలర్ను ఎన్నుకోలేదనుకోండి అధికార పక్షం వాళ్ళని. అధికార పక్షం ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు కానీ ఎంపీల తీరు కానీ ఎట్లుంది? అధికార పక్షపు తీరు ఏ రాష్ట్రంలోనైనా సరే గెలిచిన అధికార పక్షం వాళ్ళ తరపు ఏరియాల్లోనే పనిచేస్తున్నారు. డెవలప్మెంటల్ యాక్టివిటీ కానీ ఈవెన్ ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ ఇక్కడైనా మనకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు కదా, అధికారులు వాళ్ళ మాట వింటలేదు కదా, వాళ్ళు చెప్పిన పని చేయట్లేదు కదా, మళ్ళీ ఓడినోడితోనే పని చేయించుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఎందుకు? అదేదో వీళ్ళనే గెలిపించుకుంటే పని అన్నా జరుగుతాయి కదా. ఇప్పుడు కక్ష కట్టి మన ఏరియా మీదన రోడ్డు రేపు గుంటలు పడుతుంది పట్టించుకోరు, మంచినీళ్ళ పైపులు కట్ అవుతుంటే పట్టించుకోరు, లేదంటే గనక ఇళ్లకు సంబంధించి డ్రైనేజీలు పాడవుతే పట్టించుకోరు. అదే మనం వీళ్ళనే ఎన్నుకుంటే గనక ఇంకా 2.5 ఏళ్ళు వీళ్ళ చేతుల్లోనే ఉంటది. అంతగా మనకి అతని మీద ఉంటే గనక నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాంలే అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కానీ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం అనేది వైసీపీకి ఒక ప్లస్ పాయింట్. అంటే కొంచెం ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి పోటీ చేసే అవకాశం ఉంటది, అదొక ఛాన్స్. అట్లా ఎందుకు అనుకోవాలి? తెలుగుదేశంలోనే ఎక్కువ మంది ఉంటారు ఆ లెక్కనైతే. అందులో కూడా ఉంటారు జనసేన బీజేపీ ఎక్కువ మంది. అంటే వాళ్ళు ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా వస్తారు, నిలబడతారు. వాళ్ళకి ఒక ఆస్పెక్ట్ లో ఉపయోగం ఏంటంటే నగర స్థాయిలో జరిగినప్పుడు కొన్ని నగరాల మీద పట్టుంది టీడీపీకి, వైసీపీ. ఆ పట్టున్న ప్లేసుల్లో వాళ్ళు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారు. గెలుస్తారా గెలవరా అనేది చెప్పరు కానీ గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థాయిలో చాలా. ఇప్పుడు 17 కార్పొరేషన్స్ ఏమి ఉన్నాయి, 123 మున్సిపాలిటీలు ఉన్నాయి టోటల్గా. ఈ 123 మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ప్రాంతాల్లో చాలా పట్టు ఉన్నది వ్యక్తిగతంగా వైసీపీకి. వ్యక్తిగతమైన పట్లు ఉంటాయి అక్కడ ఉన్న లీడర్లకి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. మొన్నటిసారి ఆ కసితో నెగిటివ్గా ఓటేసిన వాళ్ళలో కూడా ఇప్పుడు కొంత పరివర్తన ఉంది. అక్కడ వీళ్ళు కొంత అడ్వాంటేజ్ పొందొచ్చు, మేయర్ మున్సిపల్ చైర్పర్సన్. ఇప్పుడు క్రిందసారి వీళ్ళకి మొత్తం కలిపి 5 వచ్చినాయి 123లో.
3 ఫస్ట్ ట్రిప్ గెలిచారు, 2 ఫస్ట్ ట్రిప్ గెలిచింది. ఒకటి ప్రకాశం జిల్లా, ఇంకోటి అనంతపురం అనుకుంటా, తాడిపత్రి. ఒక ఓటు తేడాతోనే వచ్చింది. రెండోసారి 3 గెలిచారు, 23 ఎట్లు. ఈ మొత్తం 5, అప్పుడు 123లో వాళ్ళు గెలిచింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని గెలుస్తారు ఆటోమేటిక్ గా లెక్కే కదా. వీళ్ళు 10 గెలిచారు అనుకోండి, పెద్ద ఇదే కదా మున్సిపల్ చైర్మన్లు. అలాగే మేయర్లు ఒక్కటి కూడా గెలవలేదు, టీడీపీ గానీ జనసేన గానీ బీజేపీ గానీ. 3 కలిసే పోటీ చేశారు దాంట్లో. అంటే జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన టీడీపీ విడిగా, కానీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసింది. పేరుకి మాత్రం జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి, టీడీపీ విడిగా. కానీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన ప్రయోగం క్రిందసారి కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ లో చూసాం మనం. ఆ చోట్లన సాధ్యం కాలేదు, ఎక్కడ ఒక్క కార్పొరేషన్ కూడా గెలవాలి. ఆ కాన్సెప్ట్ లో ఏమవుతుంది వీళ్ళకి, వీళ్ళు ఒక్క సీటు గెలిచిన ఒక తిరుపతో, కడప, నెల్లూరు, కర్నూలు, ఇట్లాంటి ఆ రాయలసీమ ఆస్పెక్ట్ లో కావచ్చు, లేదా విజయనగరం, ఇట్లాంటి ఎక్కడన్నా ఒక్కటి గెలిచినా ఇదే కదా. ఇప్పుడు నేను TV9 నుంచి జెమినీకి వెళ్ళే టైంలో అందరూ నాకు అన్నారు, ఎందుకు నువ్వు అటుపోతున్నావు అనిపోతున్నావు అంటే, TV9లో 8 ఏళ్ళు పనిచేసాం. ఇందులో ఇంకా మనం కొత్తగా ప్రూవ్ చేసుకుని చూపించాల్సింది ఏం లేదు. క్రైమ్, సస్పెన్స్, అన్ని రకాల న్యూస్ కవరేజ్ చేసాం. హిడెన్ లా, పొలిటికల్, అన్ని రకాల ఇదే అయిపోయింది. ఇంకా అందులో మనం ఏం చేసినా మన సబెటర్లకు కూడా నువ్వు ఆల్రెడీ చేసావు కదా, మళ్ళీ ఇంకోసారి చేస్తున్నావు అంటారు తప్పించి ఏం కొత్తదనం ఉంటుంది. ఇంకా అంతకు మించి న్యూస్ ఈజ్ న్యూస్, అంతే కదా. ఆ న్యూస్ లో మనం ప్రజెంటేషన్ కొత్తదనం చేయగలం, కానీ కొత్త న్యూస్ ఉంటే వస్తుంది, లేకుండా పుట్టించలేం కదా. మాక్సిమం చేయాల్సిందే పిండి 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 వదిలేసాం అన్ని ప్రాంతాలు. ఇంకేం చేస్తాం ఇక అందులో. అదే జెమినీ అడుగు నుంచి ఫస్ట్ ఉంది జెమినీ న్యూస్. మనం దాన్ని 4 అడుగులు, 1 అడుగు పక్కకి పైకి తీసుకెళ్ళా మనమే కదా. అప్పుడు స్టార్ట్ చేయడమే డిజిటల్ లో టాప్ 4కి వచ్చేసాం డిజిటల్ ప్లాట్ఫామ్ లో. ఎందుకంటే అప్పటికి గ్రౌండ్ లో రీచ్ లేదు చాలా. తర్వాత గ్రౌండ్ లో రీచ్ తెచ్చుకున్నాక 7వ స్థానం దాకా తేగలిగేది. ఇది అదో తృప్తి అంతే. ఇప్పుడు వీళ్ళకి అసలేమీ లేని చోట 0లో క్రిందసారి ఉన్న కౌంట్లు వీళ్ళకి ఇప్పుడు 1 గెలిచిన మున్సిపాలిటీ ఒక 5 పైన గెలిచిన, కార్పొరేషన్ 1 గెలిచిన, జిల్లా పరిషత్ 1 గెలిచిన, మండల పరిషత్ అప్పుడు వీళ్ళు 20% గెలిచినట్టున్నారు. అవి వీళ్ళు ఒక 20 మీద ఒక 1% గెలిచిన. రాజకీయం చాలా పెద్ద మార్పు కదా. అవును అవును. ప్రతిపక్షం బలంగా నిలబడడం కూడా కూటమికి కొంచెం థ్రెట్ సంకేతాలు ఉంటాయి ఈ స్థానికంలో. ఒక ఆస్పెక్ట్ లో నేను వీళ్ళని అభినందిస్తా, ఇది కూటమిని. అది రేపు ఎలక్షన్ లో చూడాలి. ఎందుకంటే క్రిందసారి వాళ్ళు థ్రెట్ క్రియేట్ చేశారు, ఏకగ్రీవాల వైపుకి బెదిరింపులు ఈ ముందు చెప్పి చాలా గొడవలు జరిగాయి. ఎలక్షన్ అనౌన్స్మెంట్ తర్వాత జరిగిన ఇది మీరు గెలిపించి చూపెట్టండి అన్నాక వీళ్ళు అట్లాంటి థ్రెట్ ఇవ్వకుండా నిజమైన కాంపిటీషన్ గనక చూపెడితే, ఇది ఆ ఏకగ్రీవాలు దరిద్రం కాకుండా వీళ్ళు చేయగలిగితే గనక వీళ్ళని అభినందించవచ్చు. మనం జగన్ చేతకాంత అనవచ్చు, వీళ్ళ సక్సెస్ అనొచ్చు. ఆ విషయం ఆయన కూడా సిద్ధంగానే అన్నారు, జగన్ కూడా ఏకగ్రీవాలు కాకుండా. రైట్, చూద్దాం. మొత్తానికి స్థానికం విషయంలో సిద్ధం అవుతున్నారు. మరి నిజంగా అక్టోబర్ నెలాఖరుకి ఎన్నికలు పూర్తవుతాయా, ఎలాంటి అడ్డంకులు వస్తాయి, సజావుగా సాగుతాయా, చూద్దాం.